బాధిత కుటుంబాలను పరామర్శించిన వాసంశెట్టి సుభాష్, జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనంతరం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ 26వ తారీఖున పరవాడ ఠాగూర్ ఫార్మాసిటీ కంపెనీలో రియాక్టర్ జీలర్ 325 HCl క్లోరోఫామ్ లీక్ అయి నేలపై పడిందని, కార్మికులు శుభ్రపరిచే టైంలో శ్వాసకోశం ధరించకుండా చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. శుభ్రపరిచి ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి 12 గంటలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి వారే హాస్పిటల్ చేరారని తెలిపారు. పవన్ సాయి హాస్పిటల్లో కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడ్డా వారు కిమ్స్ ఐకాన్ మెడికవర్లో జాయిన్ అయ్యారని, ప్రమాదానికి గురైన వాళ్లలో 2 చనిపోయారని, వారికి 40 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 26 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మిగిలిన వారంతా సేఫ్ జోన్లో ఉన్నారని తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యం కొంత ఉంది, దానిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం చేయిస్తామని తెలిపారు. ఇప్పుడు ఫుల్ కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ యొక్క పరిశ్రమల భద్రత పెంపొందించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేశారు. అలాగే ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉన్నాయో దానికి ఖచ్చితంగా 25 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాటికి అప్పగించాలి అని ఆయన ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి అలాగే మొన్న ఎలమెంచిల్లో కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకొక 6 హాస్పిటల్స్, అలాగే మెడికల్ కాలేజీ ఒకటి ప్రపోజల్కి సూచనప్రాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తెలపడం జరిగింది. అమరావతిలో 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి, అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి 150 మంది అమరావతిలో కూడా సూచనప్రాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తెలియజేసింది. మరి ఎలమంచిల్లో మొన్న 5 సంవత్సరాల్లో 610 కోట్లు వెనక్కి పంపారు సెంట్రల్ గవర్నమెంట్కి. మరి అదే కానీ శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఎలమంచిల్లోని పరవాడలో కానీ ఈఎస్ఐ హాస్పిటల్ 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నా సరే ఆ రోజు ఎసెన్షియల్లో జరిగిన 15 మంది ఏదైతే చనిపోయారో కనీసం 4-5 బతికేవారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు ఈ లేబర్ డిపార్ట్మెంట్ మీద కానీ కార్మికులు కానీ చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. పోవటం అనేది ఎప్పుడు జరగలేదండి. చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నారు. మొన్న 5 years నెగ్లిజెన్స్ వల్ల ఇంకా పాత వాసన పోలేదు. ఇంకా 12-13 సంవత్సరాల నుంచి పాతుపడిపోయిన ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు. సో అది ప్రక్షాళన అనేది జరగాలి. ఇది ఉన్నత స్థాయి కమిటీ వేశారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇటు శ్రీ సిటీ, చిత్తూరులో శ్రీ సిటీ, అలాగే ఇక్కడ వైజాగ్ కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. సో ఇక్కడ ఏ యాజమాన్యం అయినా సరే ఈ ప్రమాదాలు కొని తెచ్చుకోవాలని ఎట్టి పరిస్థితులు అనుకో. అయితే అలా చేయటం వల్ల ఇటు వాళ్ళు పరిశ్రమ కూడా కొన్నాళ్ళు మూతపడుతుంది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇవ్వటం జరుగుతుంది. ఇప్పించవలసిన నెగ్లిజెన్సీ బట్టి ఉంటుంది. ఏదేమన్నప్పటికీ మీరు అన్నట్టు ప్రక్షాళన అయితే జరగాలి. ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఇంకా 1 నెల 2 నెలల్లో పూర్తి స్థాయి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అధికారులు తక్కువ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్యుటేషన్ మీద వేయటం కానీ ఇన్ఛార్జీలు వేయటం కానీ జరుగుతూ ఉంది. దాన్ని కూడా షార్ట్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. కాబట్టి దాని మీద కూడా అతి త్వరలో రివ్యూ మీటింగ్లు పెట్టి ఈ యొక్క కార్మిక శాఖను పూర్తి గాడిలో పెడతాం.